श्रीमाता विद्रो नित्यं जन्मनामकारणे धर्मादिपुरुषार्थेभ्यः प्रथमं प्रथमाम्यहम् अक्षत తీసుకోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు గణపతి ఉంటుంది ఫస్ట్ వేసింది అక్కడ మూడు సార్లు అక్షతలు వేయండి భాగాధిపతే నమః ధ్యాయామి నవాహయం సుబంధనవరక సింహాసమర్పయామి. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది తమ్ముడు పెళ్లి సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. అయితే ఇది పెళ్లి నెక్స్ట్ డే. సో పెళ్లికి రిసెప్షన్కి మధ్యలో ఒక డే గ్యాప్ ఉంది అన్నట్టు. సో ఇది వ్రతం రోజు చిన్న క్లిప్స్ అనమాట. అండ్ వ్రతం అయినాక నైట్ సంగీత్ చేసుకున్నాం చిన్నగా ఇంట్లోనే. అది ఇంకా కాపీరైట్స్ వస్తాయి అనేసి నేను చిన్న చిన్న బిట్స్ అన్ని నేను షార్ట్స్లో పెడతా నెక్స్ట్. సో పెళ్లి సిరీస్లో అయితే ఇది లాస్ట్ వీడియో అనమాట. సో ఫస్ట్ రోజు పెళ్ళి అయింది, సెకండ్ రోజు వ్రతం అండ్ సాయంత్రం సంగీత్, అండ్ థర్డ్ రోజు ఈవినింగ్ రిసెప్షన్ అనమాట. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా రిసెప్షన్ రోజు మార్నింగ్ మమ్మీ పోషమ్మకు మొక్కుందనేసి అక్కడ పోషమ్మ టెంపుల్కి వెళ్ళాం అన్నట్టు. ఈ టెంపుల్ ఏంటంటే మా చిన్నప్పుడు మా పుట్టింటికలు తమ్ముడివి నావి ఇంకా అప్పువి అందరూ అక్కడే జరిగినాయి అన్నట్టు. సో అప్పటి నుంచి నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి అక్కడికే వెళ్తుండే. సో ఇంకా అక్కడే మమ్మీ మొక్కుందంట. సో ఇంతకంటే మంచి అకేషన్ ఇంకేముంటుంది. సో అందుకనేసి మేమైతే అందరం అక్కడికి వెళ్ళినాం అన్నట్టు. ఇంకా ఎర్లీగా వెళ్ళాల్సింది కానీ ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. 10-10:30 అట్లా అయిపోయింది. ఇంకా ఈ రెండు పోషమ్మ దగ్గర మంచిగా మొక్కి ఇంకా పోషమ్మకు సమర్పించుకొని చేయాలన్నమాట. అట్లా మొక్కు అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే అందరం కలిసి ప్రదక్షిణ చేస్తున్నాం. ఒక 3 ప్రదక్షిణ చేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళాం. ఇది టెంపుల్ ఇప్పుడు చాలా డెవలప్ చేస్తున్నారు. మా పుట్టినట్టుకలు అంటే మా చిన్న ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండే అనమాట. ఒక రాయి దగ్గరికి వెలిసింది అన్నట్టు పోషమ్మ. సో అక్కడ చిన్న ఉండే చెట్టు కింద ఉండే ఇంకా చాలా డెవలప్ చేసిరు, మంచిగా పెద్దగా చేసిరు అన్నట్టు టెంపుల్. ఇంకా ప్రదక్షిణ అయితే చేసేసి ఇంకా లోపలికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం పోషమ్మకి. అక్కడ పోషమ్మ దగ్గర మమ్మీ ఒడిబియ్యం పోసింది. పోసినాక నెక్స్ట్ ఇక్కడ శాఖ తెస్తారు కదా, నైవేద్యం తెస్తారు కదా, అదైతే అమ్మవారికి ఎదురుగా ఇట్లా అందరూ అక్కడే పెడతారు అన్నట్టు. సో అక్కడైతే పెట్టినాము. ఇంకా లోపల అదంతా పెట్టేసినాక బయటికి వచ్చినాక ఇప్పుడు మనం తెచ్చిన 2 మేకలు ఉన్నాయి కదా, అవి మంచిగా బొట్టు పెట్టి ఇంకా శాఖ పోస్తారు అన్నట్టు. పోసి మంచిగా జడ తీస్తే అప్పుడు మంచిది, మనం మొక్కుకున్న మొక్కు అమ్మవారు స్వీకరించింది అన్నట్టు అంటారు అన్నట్టు. సో ఇంకా అదే ప్రాసెస్ నడుస్తుంది. అందరం మంచిగా మొక్కినాం. కొంచెం ఒక మేక కొంచెం సతాయించింది, ఇంకా లాస్ట్కి అయితే జడ తీసింది అన్నట్టు. సో అట్లా అక్కడ నుంచి ఇంక ఇంటికి వచ్చేసినాం. ఇంకా వచ్చినాక అదే రోజు రిసెప్షన్ రోజు ఆఫ్టర్నూన్ నేను మమ్మీ నాకు ఒడిబియ్యం పోస్తుంది అనమాట. ఒడిబియ్యం పోసుకొని ఇంకా ఒడిబియ్యం పోసుకున్నాక గడప దాటాలి కదా. సో అట్లా ఒడిబియ్యం పోసుకొని ఇంటి దగ్గరే రెడీ అయిపోయి అట్లా మా ఇంటికి వెళ్ళి నా ఒడిబియ్యం అవన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ హాల్కి వచ్చేసినాం. మేము వచ్చేసరికి మమ్మీ వాళ్ళు కూడా అప్పుడే మేము ఒకటేసారి వచ్చేసినాం అన్నట్టు 7కి అట్లా. ఇంకా బిజీలో నేను ఏం వీడియోస్ ఏం షూట్ చేయలేదు, నా దగ్గర ఏం ఫుటేజ్ లేదు. సో ఇంకా నేనైతే ఫోటోగ్రాఫర్స్ ఇచ్చిన రిసెప్షన్ టీజర్ అయితే పెట్టేస్తున్నా, చూసేయండి. చూసినాక మళ్ళీ మాట్లాడుకుందాం. మొదలై ఓ కథలా కదిలే ఊహించనిదే నా ఊపిరి కదురై సంతోషమిలా వరదై ముంచినదే. ఓ కలలా మొదలై ఓ కథలా కదిలే चले जा चले नैनो तले धुआं चले
అండ్ ఇక్కడ ఏంటంటే ఇది రిసెప్షన్ అంతా అయిపోయినాక లాస్ట్కి డిన్నర్ కూడా అయిపోయినాక లాస్ట్కి అనమాట. అయితే మామయ్య వాళ్ళది 25th యానివర్సరీ 2 days తర్వాత ఉందన్నట్టు. ఒక 2 days ప్రయర్గా చేసినాం మేము. అంటే సర్ప్రైజ్గా, అంటే మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయినప్పుడే మేము ఫిక్స్ అయిపోయినాం ఇట్లా చిన్నగా వాళ్ళకి ఇట్లా చేయాలి అని. ఇంకా చాలానే ఏమేమో ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా అవన్నీ వర్కౌట్ కాలేదు. సో లాస్ట్కి అయితే చిన్నగా ఇంకా కేక్ తెప్పించి, అప్పటికి 11 అయిపోయింది. ఇంకా పాపం సుహాస్ మొత్తం కరీంనగర్ అంతా తిరిగి మొత్తానికి కేక్ అయితే పట్టుకొచ్చిండు. సో ఇంకా అప్పటికే కేక్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి అట్లా సర్ప్రైజ్ చేసి, వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మా ఇంటికున్న మాన్స కోసం కేక్ తెప్పించి మేము రిసెప్షన్కి అనుకున్నారు. ఇంకా వాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చేసరికి ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఇంకా అత్తమ్మ కొంచెం లైట్గా ఎమోషనల్ అయిపోయింది అన్నట్టు. సో అట్లా చిన్నగా, చాలా చిన్నగా సర్ప్రైజ్, బట్ వర్త్ ఇట్ అనిపించింది వాళ్ళ రియాక్షన్ చూసి. సో అందరం ఫుల్ హ్యాపీ ఉండే. ఇంకా అక్కడ ఇంకా బొకేస్, తమ్ముడు వాళ్ళకి వచ్చిన బొకేస్ ఉంటాయి కదా, అవి మామయ్యని ఇవ్వమంటున్నాం అన్నట్టు. ఒట్టి ఇవ్వద్దు, అట్లా నీళ్ళు చేసి ఇవ్వని అంటే ఇంకా మామయ్య అట్లా ఇస్తుండే. యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ అట్లే పెడదాం అనుకున్నాను, చాలా గోలగోలు ఉండే. ఇంకా బ్యాక్గ్రౌండ్లో పాటలు కూడా వస్తున్నాయి అన్నట్టు, అందుకే ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో అట్లా వీళ్ళకి ఇస్తే చాలా సర్ప్రైజ్ అయిపోయారు. ఇంకా నువ్వే ప్లాన్ చేస్తావు ఇలాంటివి అని అత్తమ్మ ఇంకా నాకు హగ్గిస్తుండే అన్నట్టు. సో నేను ఒకదానని కాదు, మా కజిన్స్ బ్యాచ్ అందరం కలిసి ప్లాన్ వేసుకున్నాము. ఓన్లీ మమ్మీ వాళ్ళకి తెలుసు అంతే, ఇంకెవరికి చెప్పలేదు. ఇంకా చాలా అనుకున్నాం కానీ ఇక్కడ ఇంతే చేయగలిగినాము. సో తర్వాత ఇంకా వాళ్ళకి ఫోటో ఫ్రేమ్ అది కూడా ఇచ్చినాం అన్నట్టు. సో అట్లయితే కేక్ కటింగ్ అదంతా జరుగుతుంది. యాజ్ ఆల్రెడీ సెడ్, ఎక్కువ ఫుటేజ్ లేదు కాబట్టి ఉన్నవే మీతోనైతే షేర్ చేసుకున్నా. సో ఇది పెళ్ళి సిరీస్లో అన్ని ఎపిసోడ్స్, ఆల్మోస్ట్ ఒక 10 episodes ఏమో వచ్చినాయి అనుకుంటా, లాంగ్ వీడియోస్. అండ్ షార్ట్స్లో కూడా కొన్ని పెట్టిన, చూడకపోతే ఒకసారి చూసేయండి ఫస్ట్ నుండి. అండ్ నాకు కూడా ఎప్పటికీ మెమరీ లాగా ఉంటుంది అనేసి నేను కూడా అన్ని నాతో పాటు మీతో కూడా షేర్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ సంగీత్ ఉంది వీడియోస్, చాలా లెంతీ వీడియోస్ ఉన్నాయి. అంటే అన్ని పాటల మీద డాన్స్లు అవి ఉంటాయి కదా, సో ఇంకా కాపీరైట్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఎవరి వాళ్ళకి ఇట్లా బిట్స్ నేను షార్ట్స్లో పెడతా. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. మీన్వైల్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లో ఇంకా డాన్స్లు కొన్ని అట్లా లైట్గా డాన్సెస్ కూడా చేసినాం అన్నట్టు. సో మొత్తానికైతే రిసెప్షన్ అయితే చాలా గ్రాండ్గా, అనుకున్న దానికంటే ఇంకా సూపర్గా జరిగింది. ఇంకా రిసెప్షన్ అయిపోయినాక ఇంకా మళ్ళీ తమ్ముడు అత్తగారింటికి వెళ్తారు కదా, సో తమ్ముడికి తోడుగా నేను కుట్టి ఇద్దరు వెళ్ళినాం అన్నట్టు. సో ఇద్దరం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తమ్ముడిని తీసుకొని అయితే వచ్చేసినాం. సో ఇది పెళ్లి సిరీస్ వైండప్ చేస్తున్నా, ఐ మీన్ హారిజాంటల్ వీడియోస్కి, లెంత్ వీడియోస్కి. ఇంకా సంగీత్ వీడియోస్ ఒక్కటి ఉన్నాయి కదా, అది నేను షార్ట్స్లో పెడుతుంటా, అప్డేట్ చేస్తుంటే చూస్తూ ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. ఓకేనా, బాయ్.